హలో గైస్, వెల్కమ్ టు మై క్రిక్ ఇన్ఫార్మ్. నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ విసిఏ స్టేడియం నాగ్పూర్ లో జరిగింది. మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసింది ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మ 84 రన్స్ కొట్టడం జరిగిందండి. 8 సిక్స్లు 5 ఫోర్లతో 240 స్ట్రైక్ రేట్ తో. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 22 బాల్స్ లో 32 రన్స్ కొట్టడం జరిగింది. లాస్ట్ లో వచ్చిన రింకు సింగ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారండి. 20 బాల్స్ లో 44 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా ఇండియా 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 238 రన్స్ చేయడం జరిగింది. అభిషేక్ శర్మ అలాగే రింకు సింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ అలాగే రింకు సింగ్ మాత్రం న్యూజిలాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించారని చెప్పొచ్చు అండి. 239 రన్స్ టార్గెట్ తో వచ్చిన న్యూజిలాండ్ ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్క బ్యాటర్ కూడా స్టార్టింగ్ నుంచి నిలబడలేకపోయాడండి. కేవలం గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే 78 రన్స్ కొట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన చాంప్మన్ 39 రన్స్. మిగతా బ్యాటర్స్ అందరూ కూడా 20 రన్స్ లోపే అవుట్ అయిపోవడం జరిగింది. 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేయడం జరిగింది. ఇండియా న్యూజిలాండ్ మీద 48 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.